నమస్కారం. 3 మే 2026 ఆదివారం. ఈరోజు జ్యోతిష శాస్త్రపరంగా ఉన్నటువంటి వివరాలు ఏంటో గమనిద్దాం. ఈరోజు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి చాలా అనుకూలమైన రోజు. భరణి, కృత్తిక, పుబ్బ, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. ఈ రోజు నుంచి మే 29వ తేదీ వరకు వాస్తుకర్తరి ప్రారంభమవుతుంది. వాస్తుకర్తరి అంటే ఏంటి? ఈ కాలంలో గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు చేయకూడదు, ప్రారంభించకూడదు. అంటే శంకుస్థాపనలు చేయడం కానీ, గృహారంభాలు చేయడం కానీ, ఇంతకు ముందు మొదలుపెట్టి నిర్మాణంలో ఉన్న పనులు కూడా ఈ వాస్తుకర్తరి పూర్తయ్యేంత వరకు ఆపివేయడం మంచిది. కొంతమంది తప్పు చేస్తున్నారు. కొంతమంది సిద్ధాంతులు తెలుసో తెలియకో, పౌరహిత్యులైతే వాళ్ళకి అవగాహనే లేక గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు వాస్తుకర్తరి సమయంలో. అసలు మే 29 వరకు ఇటువంటి గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు చేయొద్దు, గృహప్రవేశాలు కూడా చేయకండి. ఎందుకంటే ఆ ముహూర్తాలకి బలం ఉండదు. ఇక ఈరోజు జన్మించేటటువంటి శిశువుల జాతకంలో పంచగ్రహ మాలిక యోగం ఉంటుంది. ఇంతకుముందు వీడియోలోనే నేను చెప్పాను, ఇది ఒక చాలా చక్కటి యోగం. ఈ రోజు నుంచి మంగళవారం వరకు ఈ 3 రోజులు మేషరాశి వారు తమ ఆరోగ్య సంబంధ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వారు వాహనాల విషయంలో, వాహనాలని నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేషరాశికి చెందిన వారు. అలాగే తులారాశి వారు మంగళవారం వరకు కూడా ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ సన్నిహితులతో కానీ ఒకసారి సంప్రదించి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సాహసోపేతంగా ఆర్థిక పరమైన విషయాలు కానీ, కెరియర్ గురించి కానీ కొత్త మార్పులు చేయకండి, కలిసి రాదు. ఇవాళ రేపు మంగళవారం వరకు కూడా తులారాశి వారికి ఇటువంటి విషయాల్లో కలిసి రాదు. మరిన్ని పూర్తి సంపూర్ణమైనటువంటి జ్యోతిష్య విషయాల కోసం మా వెబ్సైట్ ourshubhakaryan.comని సందర్శించండి.